హలో గైస్, నేను మీ కిరణ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈరోజు వీడియో వచ్చేసి చోటుకి అక్షరాభ్యాసం. చోటు అప్పుడే 2.5 years కంప్లీట్ చేసుకోబోతుంది ఈ జూన్కి. సో ఈ జూన్లో 2.5 years కంప్లీట్ కాగానే ఈ జూన్లో ప్లే స్కూల్లో జాయిన్ చేద్దామని చూస్తున్నాం. సో అందుకని చెప్పి ఈరోజు అక్షరాభ్యాసం చెప్పి ఇవ్వబోతున్నాం. ఈరోజు డేట్ వచ్చేసి April 26, 2024. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. దర్శనం ఆపోజిట్లో అంట. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత పోవాలంట. టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నేను టికెట్స్ ఇష్ట అయినా బయటకు వెళ్ళిండు, ఇప్పుడు వస్తాడంట. అండ్ వెనకాలని చూసిరా, అదే దేవత గుడి. అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాతకి దర్శనానికి వెళ్ళాలంట. అండ్ ఇక్కడ మీరు రేట్స్ చూసుకోవచ్చు. అర్చనకి 30 rupees. టికెట్ అయితే తీసుకున్నాం, 250 rupees టికెట్. తర్వాత మళ్ళీ పాప స్వీట్ కావాలా తర్వాత ఏమనాలి చూడు, అది ఆంటీది, మనది కాదు. నేను స్లేట్స్ ఎక్స్చేంజ్ చేసుకొని వచ్చిన. ఆంటీ ఇచ్చింది చూడు. థ్యాంక్ యూ చెప్పిరాబు. థ్యాంక్ యూ చెప్పిరాబు. అది నువ్వు కావాలా? అదే అందరికీ కావాలి, మొత్తాన్ని తీసుకొచ్చు. థ్యాంక్ యూ చెప్పు ఆంటీకి, అంకుల్కి థ్యాంక్ యూ చెప్పు.
ఏంటి చోట అది ఏంటిదన్న అది ఉంది పెడతా సిరి ఒకసారి ఏమేమి తీసుకొని వచ్చినావు ఇక్కడ ఏం తీసుకున్నావు అసలు అక్షరాభ్యాసానికి ఏమేమి కావాలో చెప్పు ఒకసారి. నేను ఇంట్లో నుంచి బియ్యం తెచ్చిన, బ్లౌజ్ పీస్, తమలపాకులు, కుడుక, పొగ్గ చెక్క, ఖర్జూర, కుంకుమ, పసుపు, చోటు కోసం కొత్త డ్రెస్ వేసిన, మళ్ళీ పూలదండ ఇవి తెచ్చిన, ఫ్రూట్స్ తెచ్చిన. ప్లేట్ ఏమో ఇక్కడ సరస్వతి మాతాది ఉన్నది ఇక్కడ తీసుకున్నా, దీంట్లో అక్షరాభ్యాసం చేపిద్దామని. మిగతావి 5 తెచ్చిన, 5 స్లేట్స్, స్లేట్ పెన్సిల్స్, అవి బయట పిల్లలకి ఇద్దామని 5గురికి. ఓకే, ఇక్కడ ఓన్లీ ఏం తీసుకున్నావు? ఇక్కడ ఓన్లీ ఒక స్లేట్ ఒకటే తీసుకున్నావా? మిగతావన్నీ మన ఇంట్లో నుంచి తెచ్చినావు. ఇంకేమన్నా కావాలా? ఇంకేమన్నా కావాలని చెప్పినా ఇవి సరిపోతాయని కరెక్ట్గా తెచ్చావని అన్నారు, సరిపోతాయి అన్నారు. అదే నేను యూట్యూబ్లో చూసినా ఎక్కడ చూసినా అన్ని క్లియర్గా చెప్పలేదు, ఏమేమి కావాలని చెప్పలేదు, అన్నీ చెప్పలేదు. కొందరు బ్లౌజ్ పీస్ మిస్ చేయడం, కొన్ని తక్కువ చెప్పారు అనమాట. నేను మళ్ళీ బయట తెలుసుకొని యూట్యూబ్లో చూసి 2 కలిపి అన్ని కరెక్ట్గా తీసుకొచ్చి వచ్చేసరికి భయం ఏదైనా మర్చిపోతాను, కరెక్ట్ ఉన్నాయి అన్నారు. కానీ మన పక్కన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఇప్పుడు పూలదండ లేదని మళ్ళీ వెళ్ళారు. సో మనం వచ్చే ముందే అన్నీ చూసి పెట్టుకోవడం బెటర్. చోటు ప్యారెట్ 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 నో చెప్పకు. అంకుల్ కాదు ప్యారెట్. అంకుల్ చెప్తున్నావా? చోటు అంకుల్ చూడు అని చెప్తున్నావా? వస్తుంది మీతో చోటు దగ్గరికి వచ్చింది. అది అమ్మ కొట్టిందా? చిట్టిగా చెప్తున్నా. వాట్ ఈస్ యువర్ నేమ్ చెప్పు. ఇది తీసుకున్నా చూస్తున్నా. చోటు నువ్వు స్లైడ్ ఇచ్చేస్తున్నావు. అరే గుంటు గుంటులో వెళ్ళరా నువ్వు? దగ్గర కూర్చుందిరా. నీ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ కూర్చుంటే నువ్వే ప్రసాదం తెచ్చుకున్నావు చోటు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా నీళ్ళకి వేస్తురా చోటు? सरस्वती
क्रोधिनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतौ चैत्र मासे कृष्णपक्षे तृतीयायाम అందరి చేత అక్షంతలు ఉన్నాయి కదా మగవాళ్ళు మనస్సులో మీ గోత్రం చెప్పుకోండి ఒకవేళ భర్త రాకపోతే భార్య సరే తన ఫస్ట్ మీ గోత్రం చెప్పుకున్నాక తర్వాత తన భర్త పేరు చెప్పుకోవాలి ఓన్లీ లేడీస్ వస్తే మగవాళ్ళు మనస్సులో మీ గోత్రము మీ పేరు చెప్పుకోండి నామధేయ పేరు చెప్పుకున్నారు కదా మీ ఆవిడ పేరు చెప్పుకోండి ధర్మపత్ని సమేత చెప్పుకున్నారా ఇప్పుడు ఎవరికైతే అక్షరాభ్యాసం చేస్తున్నారో ఆ పిల్లవాడి పేరు చెప్పుకోవాలి అమ్మాయికి చేస్తే అమ్మాయి పేరు మాత్రమే చెప్పండి అబ్బాయికి చేస్తే అబ్బాయి పేరు మాత్రమే చెప్పండి లేదా సంకల్పం అంటే మీరు ఎందుకు వచ్చారనేది అమ్మవారి దగ్గర సంకల్పిస్తున్నారు మంచిగా నమస్కారం చేస్తూ చెప్పండి గట్టిగా చెప్పండి విద్యా సరస్వతి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా కుమారస్య కుమార్యాః ప్రణవ శ్రద్ధ మేధ జనన సిద్ధి ద్వారా సకలైన పలక పైన అమ్మవారు ఉన్నట్టుగా భావన చేసి ఆ పలక పైన అక్షంతలు వేయండి సుముఖే భవంతు దుఃఖదన్నా భవంతు స్థిరాసనం కుర్వంతు అందరూ కూడా అక్షంతలు పువ్వులు ఉంటే పువ్వులు పట్టుకోండి అక్షంతలు పట్టుకోండి మంచిగా అమ్మవారికి నమస్కారం చేస్తూ చెప్పండి ఓం విశ్వంభరీ విశాలాక్షి వర్గల్గిరి నివాసిని విద్యా సరస్వతి వందే వీణా పుస్తక ధారిణి మంచిగా నమస్కారం చేసుకోండి తల్లి నీ వద్దకు వచ్చి స్వీకారం చేస్తున్నాను మా పిల్లలకు మంచిగా విద్యను సద్బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించమని అమ్మవారికి దండం పెట్టుకుని అక్షంతరము ఆ పలక పైన పెట్టేసేయండి శ్రీ విద్యా సరస్వతి నమః ధ్యాయామి సమర్పయామి పలకకి పలకకు వేయండి వేసారు కదా ఓం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి శ్రీ విద్యా సరస్వత్యై నమో నమః రూపులు వేసేసేయండి నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షరాన్ సమర్పయామి ధూపం భావయామి దీపం ఉంది దీపాన్ని నమస్కారం చేసుకోండి సాక్షాత్ దీపం దర్శయామి నైవేద్యం దగ్గర పండ్లు ఏమైనా తీసుకొస్తే ఆ పలక పైన పెట్టి నైవేద్యం పెట్టండి లేని వాళ్ళు పురుగులో ఖర్జూరం ఉంటుంది ఆ ఖర్జూరం తీసి పలక పైన పెట్టండి లేదు పక్క వాళ్ళ ఎక్స్ట్రా చాలా ఉన్నాయనుకుంటే పక్కన వాళ్ళకు ఉంటే ఇవ్వండి దయచేసి పిల్లలు ఏడుస్తాయి కొట్టకండి తిట్టకండి వినిపించండి నమస్కృత్యం కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిః భవతు మే సదా ఓం నమః శివాయ సిద్ధం నమః ఓం నమః శివాయ సిద్ధం నమః ఆ పలకమైన పూజ చేసినటువంటి కుంకుమ పిల్లవాడికి పెట్టండి పలకపైన పూర్ణదండలు వేసిన వారు పిల్లవాడు వేసుకోగలిగితే వేయండి ఏడుస్తున్న ఇబ్బంది పెట్టండి పక్కన పెట్టేసేయండి పిల్లవాడు వేసుకోగలిగితే వేయండి ఆ పల్పాన్ని పిల్లవాడు కుడి చేతికి పట్టించండి మనం పెద్ద ఎలా అయితే పట్టుకుంటామో ఆ పల్పాన్ని పిల్లవాడు కుడి చేతికి పట్టించండి పల్పాన్ని పట్టించి తీర్చించండి శ్రీ అని తర్వాత ఓ బియ్యంలోనే ఓ రాయించారా ఆ బియ్యం పేరు కింద పెట్టేసి పలక తీసుకోండి బియ్యం పేరు కింద పెట్టేసి పలక తీసుకోండి
శివాయ 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 సిద్ధం 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 నమః నమః ఓం నమః శివాయ సిద్ధం నమః అక్షరాభ్యాసం పూర్తయింది. నేను మీ వద్దకు వచ్చి అక్షరంతో వేసి ఆశీర్వదిస్తాము. మీ సంతోషంతో దక్షిణ ఇచ్చి నమస్కారం చేసుకొని ఆ బ్యాగ్ మనకి సహాన్ వాళ్ళు బాల్ కావాలా 12 తీసుకొస్తున్నాం. ఎప్పటి నుంచి అనుకుంటే ఈరోజు కుదిరింది.